హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ కుకింగ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం మ్యాగీ నూడిల్స్ చేయబోతున్నాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ రెసిపీస్ అనమాట. సో దీంట్లో మనకు 4 మసాలా ప్యాకెట్స్కి వస్తాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత పెనంలో ఆయిల్ తీసుకోవాలి. సో ఆయిల్ని కొంచెం హీట్ చేసి దాని తర్వాత మనం తాలింపు గింజల్ని వేసుకోవాలి. సో తాలింపు వేసుకుంటున్నాం ఇప్పుడు. సో తాలింపు వేసుకున్న తర్వాత 1 మినిట్ వరకు దాన్ని అలా ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. సో అవి ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. సో అలాగే మిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని 1 to 2 మినిట్స్ వరకు అనమాట అలా ఆయిల్లో ఈ విధంగా మనం తిప్పుతూ ఉండాలి, లేకపోతే అవి బాగా కాలిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, చక్కగా ఇవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. సో అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం ఇప్పుడు టమాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ మనం యాడ్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. సో అప్పుడు బాగా యాడ్ అవుతుంది అనమాట, లోపలికి కలిసిపోతుంది. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. సో మరీ ఎక్కువ వేయకూడదు, సరిపోయినంత వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పెప్పర్ అంటే కారం కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ సో చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా మనం కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది అన్నిట్లో బాగా కలిసిపోతుంది, బాగా యాడ్ అవుతుంది అనమాట. అండ్ దాని తర్వాత మనం కాస్తంత వాటర్ కూడా వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నా పర్లేదన్నమాట, యాక్చువల్లీ ఎక్కువ వేయాలి. సో చూస్తున్నారు కదా, సో మేము కొద్దిగా తక్కువ వాటర్ తీసుకున్నాం అనమాట, కాకపోతే మీరు కొంచెం ఎక్కువ వాటర్ తీసుకోండి. సో ఇది వాటర్ ఈ విధంగా బాగా హీట్ అవుతున్నప్పుడే మనం మసాలా ప్యాకెట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మ్యాగీ నూడిల్స్ని లోపల పెట్టుకుందాం. సో మ్యాగీ నూడిల్స్ని పెట్టుకుందాం అనమాట. లిటిల్ బిట్ వాటర్ ఎక్కువ యాడ్ చేయండి. సో యాక్చువల్లీ కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసినట్లయితే ఇంకాస్త బాగా ఇది కుక్ అయి ఉండేదన్నమాట. కాబట్టి దీని తర్వాత స్టెప్లో మేము కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా తిప్పుకున్న తర్వాత అండ్ తిరిగి మనం లిడ్ని పెట్టుకుందాం. లిడ్ పెట్టుకున్న తర్వాత ఒక 3 to 5 మినిట్స్ వరకు అనమాట అలా ఉండనిస్తే అవి బాగా ఉడికిపోయి ఈ విధంగా జ్యూసీగా, సో బాగా స్టైలిష్గా అనమాట, మంచి వాసన ఇస్తూ చాలా టేస్టీగా తయారయ్యే నూడిల్స్ రెడీ అయిపోతుంది. సో హియర్ ఈజ్ మ్యాగీ నూడిల్స్, ది ఫేవరెట్ ఫర్ కిడ్స్. సో దీన్ని పెద్దవాళ్ళు కూడా తినవచ్చు, చాలా చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.